ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే మనం ప్రతిరోజు కూడా మాఘపురాణం అనేటువంటిది వీడియో తీసి పెడుతున్నానండి. చూసేవాళ్ళు చూస్తున్నారు, కానీ అయితే ఎంతమంది చూసారనేటువంటిది కాకుండా, అలాగే కామెంట్స్ పెడుతున్నారు పెట్టలేదనేటువంటిది కాకుండా 10 మందికి తెలిసినా కూడా ఆ పారమార్థికం వాళ్ళకి అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాఘపురాణం వీడియో తీసి పెడుతున్నానండి. అయితే ఈరోజు ఫోన్ ప్రాబ్లం వల్ల తొందరగా తీయలేకపోయాను, లేట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఫోను కొంచెం బాగుపడింది, అందుకోసమని మాఘపురాణం అనేటువంటి 17వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. మరి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక 17వ అధ్యాయం, ఇంద్రునికి కలిగిన శాపము. ఇంద్రునికి ఏ విధంగా కలిగింది శాపము అనేటువంటిది చెప్తున్నాడు. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లా నేను, రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పుతును వినుము. అదనమాట కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి దిలీప్ మహారాజుతో చెప్తున్నట్టండి. మాఘమాసం యొక్క మహిమ ఇంత అంతా కాదని చెప్తున్నాడు అనమాట. పూర్వము ఘృతస్న మధుడను మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను. ఆ విధంగా జాహ్నవను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా ఘృతస్న మద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలోనున్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు అని విషయమును వినుడు. అదనమాట అండి. ఇంద్రుడు ఏ విధంగా పాప విముక్తుడయ్యాడు అనేటువంటి విషయాన్ని చెప్పుతున్నాను వినుము అని చెప్పటం జరిగిందండి. పూర్వము తుంగభద్ర నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని యొక్కడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతి లోకసుందరి. ఆమె యొక్కనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టుకుని చుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహ పరవశుడయ్యను. ఆమె నెట్లైనా పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమ సమీపమున నిలిచిపోయెను. దేవతలను స్వర్గమునకు పంపెను. ఇంద్రుడు అచటనే ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. అంటే చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏమిటనేటువంటిది గమనించుట అంటే తెలుసుకుంటాం అని కూడా చెప్పచ్చండి. ఇంగ్లీష్లో అయితే అబ్జర్వ్ చేస్తున్నారని చెప్తారు కదా, ఆ విధంగా అనమాట. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలయునని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళాను. అదనమాట. ప్రతిరోజు వేద పాఠశాలలో ఉండేటువంటి నియమాలకు వాళ్ళకు అనుగుణంగా ప్రవర్తించటం అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి. ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనేను. రహస్యముగా అంటే ఎవరు చూడకుండగా అనమాట అండి. విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశయ్యై ఇంద్రుని పొందు అంగీకరించెను.
కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి యత్నించుచుండెను, అంటే వెళ్ళిపోవటకు ప్రయత్నం చేయుచున్నాడు. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకుని నీవెవడివని అడిగాను. నేను ఇంద్రుడునని. ఇంద్రుడు సమాధానము ఇచ్చెను. నేను ఎవరివని అడగగానే నేను ఇంద్రుడిని అని సమాధానం చెప్పాడటండి. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను, అంటే అసలు ఇక్కడ ఏది జరిగిందో ఆయన తెలుసుకోగలిగాడనమాట. నీవు గాడిద ముఖమై కలవాడివై, అంటే గాడిద యొక్క ముఖము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలవాడివై స్వర్గమునకు పోలేక భూలోకముననే యుండుమని శపించెను. ఆ ముని నీవు ఇంకా స్వర్గానికి వెళ్ళలేవు, నీవు భూలోకంలోకే ఉండు అని శపించడం జరిగింది. తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండుమని శపించను. నువ్వు తప్పుకు శిక్ష అనేటువంటిది అనుభవించక తప్పదు అనేటువంటి దానిని ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట అండి. ఆ చోటును విడిచి గంగా తీరమున చేరి అచట తపమాచరించి యోగశక్తి చే దేహముని విడిచి పరమాత్మలో లీనమయ్యను. ఈ యొక్క ముని అండి అక్కడికి నుంచి వెళ్ళిపోయాడు. గంగా తీరం ఒడ్డునకి వెళ్ళి అక్కడ తపము ఆచరించి ఆ తీవ్రమైన తపస్సు ఆ తర్వాత శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ పరమాత్మలో లీనమైపోవటం అనేది జరిగిందనమాట. ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద ముఖమై ఉండెను, మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను. అదనమాట, మిగిలిన శరీరం అంతా మామూలుగానే ఉంది, ముఖం మాత్రము గాడిద ముఖం వచ్చేసింది. అచ్చటి నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతముని చేరి అచ్చటి గుహలో నుండి అచ్చటనున్న గడ్డిని తిని కాలంను గడుపుచుండెను. ఈ విధంగా ఇంద్రునికి గతి పట్టిందనమాట. అతడట్లు 12 సంవత్సరములు గడిపాను. ఈ విధంగా 12 సంవత్సరాలు గడిచిపోయిందిటండి. రాజు లేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. రాజు అనేటువంటి వాడు రాజ్యానికి తప్పనిసరి అండి. అందుకోసమనే రాజు ఒకానొక సమయంలో ఏదైనా ఇదవుతే కనుకను గోప్యంగా ఉంచుతారండి. ఎందుకంటే శత్రువులు వచ్చి దండెత్తడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఈ విధంగానే ఇక్కడ రాక్షసులు వచ్చి ఆ యొక్క దేవతలను హింసించటం అది జరుగుతోందన్నమాట అండి. ఇక రాక్షసులతో దేవతలు యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువుకు ఇంద్రుని వెతుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునికి తిరిగి వచ్చిరి. ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోయారు, మళ్ళీ తిరిగి స్వర్గానికి వచ్చేసారనమాట అండి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెతుకుచు నదీ తీరములు యందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటిచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరుగు వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలితమేమి అని ప్రశ్నించిరి. మునులు వారికి ఇట్లు చెప్పిరి. ఏ విధంగా చెప్తున్నారో కింద తెలుసుకుందాం. దేవతలారా వినుడు, మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రాతకాలమున నది లేదా తటాకాదులు ఎందు స్నానము చేయుటచే శ్రీ మహావిష్ణువు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. దుర్లభమైన అంటే కష్టసాధ్యమైనటువంటిది కూడా సులభంగా పొందగలుగుతాము. మాఘమాసమును చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపచేయును. మాధవుడు అనగా హరి అన్నమాట అండి. కాబట్టి మాఘమాస స్నానము, పూజ మున్నగునివి చేయువారి అదృష్టవంతులు. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్సర్జనము, తిలదానము, అపూప దానము, పాయస దానము, వస్త్ర కంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై యుండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. అదనమాట అండి. ఈ దానాల వల్ల ఎంతో గొప్ప ఫలితాలు ఉంటాయని చెప్పటం జరిగింది. దేవతలను దివ్య మునుల మాటలను విని మాఘ స్నానమును సముద్రమును చేసి శ్రీ మహావిష్ణువును అర్చించి వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. ఈ విధంగా చేయటం వలన దేవతలకి శ్రీ మహావిష్ణువు కనపడటం జరిగిందండి. మొట్టమొదటి
జగద్గురువగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంఖ చక్ర గదా పద్మములను 4 చేతులు ఎందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా నుండెను. కంకణములు, హారములు, వైజయంతి మాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు ఇట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువువు, వేద వేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులైరి. అదనమాట అండి. బ్రహ్మ, వ్యాస మహర్షి వీళ్ళందరూ కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి కొలవటం చేత వాళ్ళు కృతార్థులయ్యారు వాళ్ళ యొక్క కార్యములలో అని చెప్పటం జరిగిందండి. అట్టి నీకు మా నమస్కారములు. అటువంటి శ్రీ మహావిష్ణువు నీకు మా నమస్కారములు. స్వామి, నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీచే వ్యాప్తమై ఉన్నది. నీవు సచిద్రూపుడవు, సత్యవాక్కువు. స్వామి, ఇట్టి నీకు నమస్కారము. ఇదన్నీ కూడా నీకు నమస్కారములు. నీవు త్రిమూర్తి స్వరూపుడువై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మరీ ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడువై ఉందువు. ఇదనమాట అండి. మళ్ళా ప్రళయము అంటాం కదండి, అది వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. పరమాత్మ స్వరూపుడువైన నిన్ను నీవు తప్ప మరెవరునూ ఎరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని యందు ఆసక్తుడివై ఉన్నట్లుండి నిరాసక్తుడివై అద్వితీయ రూపమున నున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడివైన నిన్నెవరునూ ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నిటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు. అదనమాట అండి. ధ్రువుడు దగ్గర నుంచి పేర్లు చెప్పటం జరిగిందనమాట. నీవు జగములకు గురువువు. అంటే ఈ జగత్ అంతటికి గురువు నీవే. జగములను నీవే. ఈ జగాలన్నీ కూడా నీవే. మాట మనస్సు మున్నగు వానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప ఏమియూ చేయజాలని వారము. నాయకుడవు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. పలు రీతులు అంటే చాలా రకాలుగా ఆ శ్రీమన్నారాయణ్ణి స్తుతించిరి. అంటే పాటలతో పద్యాలతో ఆయన్ని మెప్పించాను. దేవతల యందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్ల నేను, దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపము పొందెను. ఇది జరిగిన కథ అని చెప్తున్నాడని. అతడు పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది. ఈ పద్మగిరి ఎక్కడుందంటే గోకర్ణము అనేటువంటి సమీపము అంటే దగ్గర అని అర్థం అనమాట అండి. పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలమున గర్ధభముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానము చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద మొగమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె దివ్య శక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అర్ధోదయ పుణ్యకాలమున నదీ స్నానము చేయింపుడని చెప్పాను. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు దేవతలకి చెప్పటం జరిగిందని. దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మతులైరి అంటే ఆశ్చర్యపోయిరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవల మాఘ స్నానముచే స్వస్థుడగున విచిత్రముగానున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లాంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలె పాపము చేసి కపిముఖుడై మాఘస్నానం చేసి పూర్వస్థితి పొందెనని చెప్పాను. కపి అంటే
కోతి అని అర్థం అండి. కోతి ముఖంతో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే ఆ కోతి ముఖం పోయి మామూలుగా అయ్యాడు అని విశ్వామిత్రుడిది చెప్పాడనమాట అండి. అదే ఇక ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. అంటే ఆశ్చర్యం అనేటువంటిది అందరికీ తెలుసు కదండి. అది ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణను కోరారు. అప్పుడు విష్ణువు ఇట్లు పలికెను, వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూ ప్రదక్షిణ చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాస కాలమొకటిచే గంధర్వులు విద్యాధరులు మున్నగు దేవజాతులు వారును తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి. అట్లు వచ్చిన వారిలో గంధర్వ దంపతులను కలరు. భర్తయగు గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చిన గంగా తీరమును చేరిన ఆమె, ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానము బాధాకరము, నేను స్నానము చేయజాలను, మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడు ఎంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసెను. గంధర్వుని భార్య మాఘమాస స్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులు కోల్పోయాను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునికి తిరిగి వెళ్ళి సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వాదులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. అసహాయురాలు అంటే ఎటువంటి సహాయము లేకుండా అలాగా తిరగటం జరిగిందన్నమాట. భూ ప్రదర్శనము చేయుచు గంగా తీరమును చేరిన విశ్వామిత్రుడు గంధర్వకాంతను చూచి మోహపరవశుడై బలత్కారముగా ఆమెను అనుభవించెను. ఇష్టం లేకపోయినను బలత్కారం చేశాడు అని అర్థం. దివ్యశక్తులను కోల్పోయి నిస్సహాయురాలైన ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉండెను. ఆమెను బలవంతంగా అనుభవించిన తర్వాత విశ్వామిత్రుడు పశ్చాత్తాపం చెందును. కాని పని చేసి పశ్చాత్తాపం చెందినచో ఏమగును? తప్పు చేయకముందు ఉండవలసిన జ్ఞానము తప్పు చేసిన తర్వాత వచ్చినచో ఏమి ప్రయోజనము? అదనమాట. తప్పు చేయకముందరే జ్ఞానం అనేది ఉండాలి అనేటువంటిది, తప్పు జరిగిపోయిన తర్వాత ఇంకేమీ లేదు అనేటువంటిది ఇక్కడ తెలుసుకోగలుగుతున్నామండి. తన వారితో కలిసి తన లోకమునకు పోవచ్చున్న గంధర్వుడు తన భార్య తమతో వచ్చుటలేదని గమనించి వెనుదిరిగి భూలోకమునకు వచ్చాను. వెంటనే మళ్ళా భూలోకానికి రావటం. అచ్చటనున్న తన భార్యను విశ్వామిత్రుని చూచి జరిగిన దానిని తెలుసుకొనేను. మహర్షివయుండి కపి వికారమును చిత్త చాంచల్యమును పొందితివి కావున నీవు కోతిముఖము కలవాడు అగుము, బుద్ధి మాంద్యమునందుము, అంటే బుద్ధి తెలివి తక్కువ తనంతో అనమాట అండి అని విశ్వామిత్ర మహర్షిని శపించెను. ఆ గంధర్వుడు శపించేసి వెళ్ళిపోయాడు. తన లోకమునకు తిరిగి వెళ్ళాను. విశ్వామిత్రుడును గంధర్వ భార్యయు శాపముచే కోతి మొగము కలవాడై మందబుద్ధి అయి తిరగసాగాను. గంధర్వుని శిలారూపము నందెను, అంటే ఆయన భార్య శిలారూపం పొందిందన్నమాట. ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత త్రిలోక సంచార్యగు నారద మహర్షి అచ్చటకు వచ్చి విశ్వామిత్రుని దురవస్థను చూచెను. అంతటి మహర్షి ఇట్లా నేను ఆశ్చర్యపడెను. దివ్య దృష్టిచే జరిగిన దానిని తెలుసుకొనెను. అయ్యో, ఈ విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు! మునులందరూ ఇతని దీక్షను ప్రశంసింతురు, అంటే పొగుడుతూ ఉంటారన్నమాట అండి. ఇంతటి విశ్వామిత్రుడే మన్మధుని వికారము నడుచుకోలేక పోయినప్పుడు మరి మన్మథ వికారమును నిగ్రహించుకొన గలవాడెవడుండునని పలు రీతులు విచారించెను. అలా నిగ్రహించుకున్నవాడు చాలా గొప్పవాడే అనమాట అండి. విశ్వామిత్రునిపై జాలి పడెను, జాలి కలిగిందిటండి. విశ్వామిత్రుని శాప నివృత్తికి స్వస్థతకు సంకల్పము చెప్పి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘమాస స్నానమును పూజాధికమును నియమనిష్టలతో నిర్వచించెను. ఈ విధంగా నిర్వర్తించటం అనేది జరిగింది. దేవతలారా, నారదుని వ్రతానుష్ఠానముచే నేనును మహావిష్ణువు సంతుష్టుడవైతివి. నా అనుగ్రహమున విశ్వామిత్రుడు శాప విముక్తుడయ్యను. మునపటి కంటే మరింత బాగుండెను. స్వస్థుడైన విశ్వామిత్రుడు శాప విముక్తి నొంది నారదునకు కృతజ్ఞతలు చెప్పెను. పిమ్మట వారిద్దరును
నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానమును ఆచరించిరి. తమ కమండలములోనున్న పవిత్ర జలమును పాషాణముపై జల్లిరి. అదనమాట అండి. పాషాణం మీద, పాషాణము అంటే రాయి అనమాట అండి. పాషాణ రూపమును విడిచి గంధర్వకాంత పూర్వరూపమును పొందెను. పోయిన దివ్యశక్తులను పొందెను. గంధర్వ స్త్రీ భక్తితో గంగా స్నానమును దివ్యశక్తులను చేసి పొంది తన లోకమునకు తిరిగి వెళ్ళెను. దేవతలారా, మాఘమాస స్నానము మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద మొగము కలిగి సిగ్గుపడి పద్మగిరిలోనున్న ఇంద్రునిచే మాఘ స్నానమును చేయింపుడు. అప్పుడు తనకి శాప విముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయము సూచించాను. ఈ విధంగా ఏ విధంగా శాపం అనేటువంటిది పోతుంది అనేటువంటిది వివరించటం ఈ యొక్క అధ్యాయంలో తెలుసుకున్నామండి. మరి మాఘపురాణం అనేటువంటిది 17వ అధ్యాయము సంపూర్ణమైనది. ఇందులోని తప్పులుంటే ఒప్పులుగా భావించండి. ఈ యొక్క ఫలానిది పరమేశ్వరునికి అర్పించండి. మాఘమాసం యొక్క 17వ అధ్యాయము ఫలాన్ని పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అదనమాట అండి. ఇక మరి ఈ యొక్క వీడియోని ఆదరించి తర్వాత అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.